తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని చంద్రుర్తి గ్రామంలోని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో శనివారం ఉదయం 9:30 అఖండ భజన కార్యక్రమాన్ని ఘనంగా ఆరంభిస్తున్నట్లు సర్పంచ్ పులి సర్జన్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ గత 28 ఏళ్ల క్రితం వర్షాభావ పరిస్థితుల్లో సాధు సజ్జన భజన మండలి ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ అఖండ భజన కార్యక్రమం అప్పటి నుంచి ప్రతి ఏడాది నిరాటంకంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఉదయం 9 గంటలకు హాజరు కానుండగా గత 28 ఏళ్లుగా ఒక్కసారి కూడా విరామం లేకుండా అఖండ భజనలో పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మహిళలు భక్తుల అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక భజనల ఆధ్యాత్మిక గీతాలతో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని నిర్వాహకులు కోరారు. ఏకాదశి శుభాకాంక్షలు. రేపు 9:30 చంద్రుర్తి గ్రామంలో గత 28 సంవత్సరాల నుండి మహాలక్ష్మి ఆలయం దగ్గర అఖండ భజన కార్యక్రమము జరుగుతుంది. కాబట్టి మన రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి భక్తులు అందరూ వచ్చేసి మహిళా తల్లులు కూడా ఈ యొక్క అమ్మవారి దగ్గర పాటలు కావచ్చు, పద్యాలు కావచ్చు, అన్ని రకాలలో పాటలు పాడే భక్తులు అందరూ ఇచ్చేస్తారు. రేపు 9 గంటలకు మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా రాబోతున్నాడు. గత 28 సంవత్సరాల నుండి ప్రతిసారి మిస్ కాకుండా రాబోతున్నాడు. కాబట్టి అందరూ అన్ని పార్టీలకు సంబంధించి అందరూ నాయకులు, గ్రామ ప్రజలు, అన్ని కుల సంఘాల పెద్ద మనుషులు, వార్డు సభ్యులు, ఉప సర్పంచు అందరూ ప్రతి ఒక్కరు మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు అందరూ రాగలరు. అదేవిధంగా చంద్రుర్తిలో ఉన్న దేవస్థానం డైరెక్టర్లు, చైర్మన్లు కూడా అందరూ ఈ యొక్క స్వామివారి దగ్గరికి వచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాము. ఎందుకంటే వర్షాలు లేని వలన అప్పుడు గతంలో స్టార్ట్ చేయడం జరిగింది సాధు సజ్జన భజన మండలి వాళ్ళు. అప్పటి నుండి ఇప్పటిదాకా ఏకధాటిగా ఈ యొక్క భజన కార్యక్రమము జరుగుతుంది. కాబట్టి మన జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క చంద్రుర్తిలో అఖండ భజన కార్యక్రమం చేస్తారని మన రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ తెలుసు. ఈ యొక్క కార్యక్రమానికి అందరు రాగలరని నేను ఒక చంద్రుర్తి నుండి అందరినీ కోరుకుంటున్నా. అందరూ ప్రెస్ మిత్రులు, ఎలక్ట్రీషియన్ మీడియా వాళ్ళు అందరూ రాగలరని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరూ ప్రతి ఒక్కరూ ఇది ఎవరిదో కాదు, అందరు రాగలరని కోరుచున్నా.